आदाब नाज़रीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। आदिलाबाद ज़िले के चौड़ा मंडल के सिरचिल्मा गांव में ज़िला पुलिस ने बड़े पैमाने पर कम्युनिटी कॉन्टैक्ट प्रोग्राम मुनक़िद करते हुए गैर क़ानूनी सरगर्मियों के ख़िलाफ़ सख्त कार्रवाई की। इस दौरान 156 मोटरसाइकिलें, 2 ऑटो रिक्शा और 8 कारें व बुलेरो गाड़ियां जब्त की गई, जबकि मिलावट शुदा शराब की तैयारी में इस्तेमाल होने वाला केमिकल और 200 से ज़ायद गैर क़ानूनी शराब की बोतलें भी बरामद की गई। ज़िला एसपी आदिलाबाद अखिल महाजन IPS ने समाज दुश्मन अनासिर को सख्त इंतबाह देते हुए अवाम से जराइम की इत्तला व्हाट्सएप के ज़रिए देने की अपील की। इस मौके पर ज़िला एसपी आदिलाबाद अखिल महाजन IPS ने अवाम से अपील की कि वो मंशियात, गांजा, गैर क़ानूनी शराब, चोरी और दिगर जराइम से दूर रहे। इन्होंने ख़बरदार किया कि क़ानून शिकनी करने वालों के ख़िलाफ़ सख्त कार्रवाई की जाएगी। ज़िला एसपी ने वालिदैन से भी बच्चों को तालीम की तरफ राग़िब करने, बुरी आदतों से बचाने और ट्रैफिक क़वानीन पर अमल करने की अपील की। మరియు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ఇతర సిబ్బందికి నమస్కారం. ఇప్పుడు మన సిరిచెల్మ గ్రామంలో కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్లో ఎవరైతే ఇల్లీగల్ ఒక చిన్న నాకు దొరికితే నేను సిరిచెల్మలో కేసు చేస్తాను. మళ్ళీ కోర్టు తిరగాలి వస్తుంది, పోలీస్ స్టేషన్లో ఫోన్ సీజ్ అవుతుంది, బైక్ సీజ్ అవుతుంది. ఎవరెవరు ఇట్లయినా నంబర్ ప్లేట్ మెయింటైన్ చేస్తున్నారంటే కేసు నమోదు, సిట్టింగ్ కేసు. ఎవరెవరు నంబర్ ప్లేట్ అస్సలు పెట్టట్లేదు, మళ్ళీ కేసు నమోదు. కొంతమంది ఇక్కడ నాకు తెలిసింది దొంగ బండి కూడా కొనుక్కుంటున్నారు, మళ్ళీ ఫేక్ నంబర్ ప్లేట్ రాస్తున్నారు. అక్కడ ఒక వెహికల్ దొరికింది, నంబర్ ప్లేట్ వేరే ఉంది, బండి వేరే ఉంది. ఇప్పుడు అతను జైలు కూడా పోతారు. ఆ ట్రాక్టర్స్ ఉన్నాయి 4-5 ఇక్కడ. అది ఒక్క ట్రాక్టర్ కూడా దంబా అది లేదు, డాక్యుమెంట్స్ లేవు. సిఐ గారు అది అన్నీ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టేసి డాక్యుమెంట్స్ వస్తే రిలీజ్ చేయి. 5-6 ఉన్నాయి. దయచేసి మంచిగా ఉండండి, మంచి రూల్స్ ఫాలో చేయండి, పోలీస్కి అవకాశం ఇవ్వకండి. ఇప్పుడు చుట్టుపక్కల ఏమైనా ఊరికి పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా చేశారా? చేయలేదు కదా. ఎందుకు మీ ఊరు ఎందుకు వచ్చాము మనం? మార్నింగ్ వచ్చి మీకు అందరికీ ఇంట్లో సెర్చ్ చేయడం, ఏమేమి దొరుకుతున్నాయి, ఏమెందుకు క్రిమినల్స్ ఎందుకు ఉంటున్నారు ఆలోచించు. అంటే మీ ఊరు మంచిగా ఉండాలి అంటే మీరు కూడా కొంచెం పని చేయాలి ఊరు గురించి. జస్ట్ మీరు అన్ని క్రిమినల్స్ రెడీ అయితే ఎట్లా? కొంతమంది మంచి వాళ్ళు ఇప్పుడు ఆర్మీలో ఉన్నారు, కొంతమంది పోలీసులో ఉన్నారు, వాళ్ళని చూసి మీరు మంచి కావచ్చు కదా. तो इसीलिए अच्छा काम करो, अच्छे लोगों को देख के अच्छा लोग काम करो. किसी को भी कोई कंप्लेंट देना है नहीं అంటే నేను మళ్ళీ క్రిమినల్ కేసు పెడతాను. మళ్ళీ ఏమైనా వేల పాఠం నడుస్తుంది అంటే మళ్ళీ వెళ్ళిపోతారు. ఏమైనా టెంపుల్లో పార్కింగ్ డబ్బు గుంజుకోవాలంటే మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ రోడ్డులో ఈ మట్టి కావాలి, మట్టి దొంగతనం గవర్నమెంట్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. దయచేసి ఇటుక బట్టిది కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్ నాకు. ఇటుక బట్టి నడుస్తుంది, దానిలో కూడా వేల బట్టి నడుస్తుంది. అన్ని పైన నిఘా పెట్టుకున్నాము. ఇప్పుడు మనం 100% లైట్ తీసుకోము, బంద్ అవుతుంది. ఇప్పుడు జైలు పోతారు, మళ్ళీ 2-3 సంవత్సరం తర్వాత శిక్ష పడుతుంది, 2-3 साल శిక్ష పడుతుంది. ఇప్పుడు జైలు ఉండాలి వస్తుంది. ఫోన్ करते कि सर ये आदमी गलत काम कर रहा है, इसको पकड़ो. एक नंबर भी दिया हम कि क्योंकि SHO को बताए या CI को बताए या वो 100 डायल करे तो शायद डर रहता कि क्या पता वो लोकल लोगों को बता देगा.
हम एक अलग नंबर भी दिए कि उस नंबर पे सिर्फ मैसेज कर दो, फ़ोन करने की भी ज़रूरत नहीं है, हम उस आदमी का पक्का घर चेक करते हैं, नहीं तो जो भी ऐसे गलत काम कर रहा है उसको पकड़ते हैं। बट स्टिल तुम्हारे गांव से कभी भी इंफॉर्मेशन नहीं आया। उसके अलावा अच्छाई की तरफ सोचो, नहीं तो बच्चे भी फिर क्रिमिनल पैदा होते, फिर क्या फ़ायदा उसका। बच्चों को पढ़ाओ लिखाओ। कोई यहाँ पे गवर्नमेंट జాబ్ करने वाला इस गांव में कोई नहीं है। क्या లీగల్ నడుస్తుంది అంటే దీనిలో నాకు 100% నమ్మకం ఉంది। మేబీ 20% జనాలు మంచి ఉంటారు, ఓకే సరే 50 కాదు, అట్లీస్ట్ 30-40% మంచి వాళ్ళు ఉన్నారు ఊరులో। ఆ 40% వాళ్ళ బాధ్యత ఇప్పుడు మొత్తం ఊరు మంచి చేయాలి, సెట్ చేయాలి। ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే తొందరగా నాకు షేర్ చేస్తే నేనేమైనా యాక్షన్ తీసుకోగలుగుతాను దానిపైన। బస్ జస్ట్ రూల్స్ బ్రేక్ చేయకండి, చట్టం బ్రేక్ చేయకండి, మంచిగా ఉండండి, పిల్లల స్కూల్ పంపించండి, అండ్ మంచి హెల్త్ మంచిగా చూసుకోండి।